గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నవీన. ఎలా ఉన్నారు అందరూ? మీరు బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడే నేనైతే స్వీట్‌గా పాయసం తిన్నా. అందుకే చాలా హ్యాపీగా ఉన్నా. సో, నౌ లెట్స్ గెట్ బ్యాక్ ఇంటు ద వీడియో. సో, ఈరోజైతే పొద్దున్నే లేసా. టుడే ఈస్ అ సాటర్‌డే అండ్ లేసి నేను చేసిన మొట్టమొదటి పని ఈస్ టు షెడ్యూల్ మై రీల్స్. నేను నిన్నైతే కొన్ని రీల్స్ షూట్ చేశాను. సో, ఐయామ్ జస్ట్ గోనా షెడ్యూల్ ఆల్ ఆఫ్ దెమ్. ఒక 3, 4 రీల్స్. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఐయామ్ గోనా షెడ్యూల్ దెమ్ ఫర్ ద వీక్. ఎందుకంటే మళ్ళా రోజు దాన్ని పోస్ట్ చేయడం ఈస్ సచ్ అ బిగ్ హెడేక్. సో, అందుకే మార్నింగ్ ఒక 1 అవర్ టైం తీసుకొని జస్ట్ దానికి కావాల్సిన సాంగ్స్ అన్నీ డిసైడ్ చేసుకొని, క్యాప్షన్స్ రాసి ఐ షెడ్యూల్ ఇట్ ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో. సో, నాకు మనశ్శాంతిగుంటది. ఆల్సో నిన్న మాచా చేసుకున్నాను. ఐ మేడ్ మై సెల్ఫ్ సమ్ స్ట్రాబెర్రీ మాచా విచ్ వాస్ సూపర్ యమ్మీ అండ్ డెలిషియస్. దాంతో పాటు నేను మీకు నా స్టోరీస్ చూపిస్తున్నా. ఇఫ్ యూ డోంట్ ఫాలో మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ యూ షుడ్. బికాజ్ ఐ పోస్ట్ ఫన్ స్టఫ్ ఎవ్రీ సింగిల్ డే. రోజు జరిగేటివన్నీ నేను నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేస్తూ ఉంటా. సో, యూ కెన్ గో అండ్ చెక్ థట్ ఔట్. అండ్ ఆల్సో నేను నా ట్రైపాడ్‌కి అది ఇరిగిపోయింది కదా రీసెంట్‌గా. అదైతే కొత్తది తెప్పించుకున్నా. సో, నౌ ఐ కెన్ ఫిల్మ్ సో మెనీ మోర్ షార్ట్స్ యూజింగ్ దిస్. విచ్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. అండ్ ఇప్పుడెళ్ళి నేను నా ఆఫ్‌కోర్స్ జుట్టుకి ఆయిల్ పెట్టుకోవాలి కాబట్టి, వీక్ అంతా జుట్టు ఆయిలీగా అలా అయిపోయింది. సో, నౌ ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హెయిర్. నేనైతే ఫస్ట్ కొంచెం రోస్‌మెరీ ఆయిల్‌ని మా మమ్మీ మిక్స్ చేసి ఒక హెయిర్ గ్రోత్ ఆయిల్ చేసింది. దాన్ని వేడి చేసుకొని దాంట్లోనే ఐ పుట్ సమ్ క్యాస్టర్ ఆయిల్ అనమాట. ఆ 2 మిక్స్ చేసుకొని తలకైతే అప్లై చేసుకుంటా. దిస్ ఈజ్ రియల్లీ గుడ్ హ్యాక్ ఇఫ్ యూ వాంట్ లైక్ స్ట్రాంగ్ హెయిర్. క్యాస్టర్ ఆయిల్ చాలా మంచిది హెయిర్‌కి. అండ్ ఇట్ ఈస్ వెరీ స్టిక్కీ అండ్ ఇట్ ఈస్ వెరీ లైక్ గ్రీసీ అండ్ ఆల్ దాట్ స్టఫ్. బట్ ఇట్స్ యాక్చువల్లీ రియల్లీ గుడ్. దాన్ని డైరెక్ట్‌గా అప్లై చేయడం ఈస్ లైక్ ద స్టూపిడెస్ట్ థింగ్ యూ కుడ్ ఎవర్ డూ. దాన్ని డైరెక్ట్‌గా అస్సలు అప్లై చేయకండి. దాన్ని ఏం చేయొచ్చు అంటే మీరు ఏదైనా క్యారియర్ ఆయిల్ అంటే లైట్ వెయిట్ ఆయిల్స్ ఉంటాయి గదా! వాటిని వార్మ్ చేసిన ఆయిల్‌లో ఇది యాడ్ చేయాలి. డైరెక్ట్ వేడిగా దీన్ని చేయకూడదు. అసలు క్యాస్టర్ ఆయిల్‌ని అసలు వేడి కూడా చేయకూడదు. విచ్ ఈస్ నాట్ గుడ్. ఎందుకు అంటే మీరు గూగుల్‌కి చదువుకోవచ్చు. ఐ డోంట్ నో అండ్ ఐ డోంట్ రియల్లీ నో అది చేయకూడదు అంటే ఐ డోంట్ డూ ఇట్. అండ్ హియర్ నేనైతే ఫస్ట్ తలకి అప్లై చేసే ముందు చిక్కంతా తీయాలి. ఎస్పెషల్లీ క్యాస్టర్ ఆయిల్ పెట్టేటప్పుడు అసలు జుట్టంతా చాలా చిక్కు పడిపోతది. అది చాలా జిడ్డుగుంటది కాబట్టి. సో, నేనైతే చేత్తో పెట్టకుండా ఇలా ఒకటి ఆహ్, అప్లికేషన్ చేసేకుంటాయి గదా! వీటిని ఏమంటారో మర్చిపోయాను. సో, యూ కెన్ జస్ట్ యూజ్ వన్ ఆఫ్ దోస్ అండ్ దెన్ పిక్ అప్ సమ్ ఆయిల్ అండ్ పుట్ ఇట్ ఆన్ టు యువర్ హెయిర్. మీరు ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటున్నారో అక్కడక్కడే పెట్టుకోవచ్చు. నేనైతే నీట్‌గా తలంతా అప్లై చేసుకున్నా. నీట్‌గా నా డ్రింక్ కూడా తాగేస్తూ అండ్ దిస్ ఈస్ హౌ మచ్ హెయిర్ ఐ లాస్ట్. విచ్ ఈస్ క్రేజీ. అలాగే స్నానం చేసేటప్పుడు కూడా చాలా హెయిర్ లాస్ అవుతుంది. విచ్ ఈస్ ఓకే. క్యాస్టర్ ఆయిల్ చాలా స్ట్రాంగ్ ఆయిల్ అనమాట. సో, ఇట్ విల్ మేక్ యువర్ హెయిర్ ఫాల్ విచ్ యూ హావ్ టు బి వెరీ కాషియస్ అబౌట్. అండ్ ఇక్కడైతే నేను జుట్టు కొంచెం సింక్ అయ్యే లోపల ఐయామ్ హెల్పింగ్ మై మామ్ టు మేక్ సమ్ లంచ్. సో, హియర్ షీ ఈస్ మేకింగ్ బీన్స్ అండ్ చిక్కుడుకాయ తాలింపు. దాంతో పాటు గోంగూరని పచ్చడిలా చేస్తుంది. విచ్ ఈస్ సో యమ్మీ. నాకైతే చాలా ఇష్టం అది. దానికి నేనిక్కడ తెల్లగడ్డలు ఒలుస్తున్నాను. బికాజ్ ఏమంటారు తెల్లగడ్డలేస్తేనే ఆ టేస్ట్ ఉంటుంది కదా! చాలా బావుంటుంది. నాకు గూడా ఫిష్ కర్రీలో ఉండే తెల్లగడ్డలంటే ఐ లవ్ దెమ్. ఇక్కడైతే నేను గోంగూరని గూడా స్లైస్ అప్ చేస్తున్నా. మా మమ్మీ సన్నగా అంటుంది. నేను లావుగా చేస్తున్నా. బట్ ఎనీవే ఇక్కడైతే ఫైనల్‌గా నేను ఆకుకూరలన్నిటిని నీట్‌గా వాష్ చేశాను. వాటిని నీట్‌గా థిన్ స్లైసెస్‌గా కట్ కూడా చేశా. అండ్ ఇక్కడ మా మమ్మీ కూరైతే చేస్తుంది. నేను కూర పూర్తిగా షూట్ చేయలేకపోయా. ఎందుకంటే నేను స్నానంకెళ్ళిపోయా అనమాట మిడ్‌వేలో. బట్ ఐ థింక్ ఫస్ట్ దానికి తాలింపులా యేసుకొని దాంట్లో కూరేసి మిక్స్ చేయడం. ఇక్కడైతే మా మమ్మీ తాలింపు కంప్లీట్ చేసేసింది. రైస్ 2 టైప్స్ ఆఫ్ రైస్ చేస్తుంది. మా డ్యాడీకి హెల్తీ రైస్ అనమాట. నేను వైట్ రైసే తింటాను. సో, మా మమ్మీ 2 డిఫరెంట్ రైస్ చేస్తది ఎవ్రీ సింగిల్ డే. ఇక్కడ నేను హ్యాపీగా గంట సేపు స్నానం చేసుకొనైతే వచ్చాను. అండ్ ఐయామ్ అప్లయింగ్ మై స్కిన్ కేర్. సో, ఐ యూజ్ దిస్ సెంటెలా యాంప్యూల్ అనమాట. విచ్ ఈస్ రియల్లీ గుడ్. నేను రీసెంట్‌గానే యూజ్ చేయడం స్టార్ట్ చేశా. సో, ఐ విల్ గివ్ యూ గైస్ అప్డేట్ మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్. బికాజ్ ఐ డోంట్ రియల్లీ నో అంటే 1, 2 డేస్‌లో ఏం తెలిసిపోతది. అండ్ దాని తర్వాత ఈ స్పాట్ ట్రీట్మెంట్ కూడా అప్లై చేస్తున్నాను. విచ్ ఈస్ ఫ్రమ్ యాక్సిస్ వై అనమాట. అది కొంచెం ఏదో డిఫరెన్స్ చూపించినట్టయితే అనిపించింది. బట్ ఎంత మాత్రం అది రిజల్ట్స్ చూపిస్తుందో ఐ డోంట్ నో. మేబీ వి విల్ సీ ఇన్ ద కపుల్ ఆఫ్ వీక్స్. నేను మీకు అప్డేట్ ఇస్తాను రోజు. అండ్ ఇక్కడైతే లంచ్‌కి నేను మా మమ్మీ సంగటి చేసింది. వైట్ రైస్‌ని నీట్‌గా సంగటి చేసింది. సంగటి విత్ గోంగూర పచ్చడి అండ్ సమ్ తాలింపు. ఆహాహాహాహా! పర్ఫెక్ట్ సాటర్‌డే ఆఫ్టర్‌నూన్ లంచ్ అనమాట. దాని తర్వాత ఇంకా యూజువలే గదా! మమ్మీ, డ్యాడీ ఇద్దరు పనుకునేసారు. నేను లేసిందే ఒక 2 గంటల ముందు. మళ్ళా ఎలా ఏం పనుకుంటా అని జెప్పి, అలా తిరుగుతూ నేను కొంచెం డ్రింక్ తాగుతూ ఉన్నా. అలాగే ఇంక ఇల్లంతా సర్దుదామని ఐయామ్ జస్ట్
అంటే దుప్పట్లన్నీ మడతేసి ఐయామ్ జస్ట్ కార్పెట్ అంతా ఇదిలిచి చెత్తలు దూద్దాం అనుకుంటున్నా. దట్స్ వాట్ ఐయామ్ డూయింగ్. ఇక్కడ లైటింగ్ మంచిగా లేదు. బట్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఓకే. అన్ని చోట్ల లైటింగ్ పర్ఫెక్ట్‌గా ఉండాలనుకోవడం నేనేమైనా సినిమా తీయట్లేదు గదా! అండ్ హియర్ అయితే ఇంత చెత్తొచ్చింది ఇంట్లో. అండ్ ఇది నేను మా మమ్మీకి ప్రూఫ్‌గా తీశాననమాట. సీ నేను చెత్త ఊసిన అని జెప్పి. బట్ ఐ జస్ట్ పుట్ ఇట్ ఇన్ హియర్. ఎనీవే క్లీన్ అయిపోయింది ఇల్లంతా. అండ్ నౌ ఐయామ్ గోయింగ్ టు హూవర్ ఇట్. సో, చెత్తంతా మిస్ అయిపోకుండా చీపుడుతో వాటితో తోస్తే ఇట్ జస్ట్ నాకదంత కంఫర్టబుల్‌గా అనిపియదు. అదే హూవర్ బెట్టేస్తే నీట్‌గా అసలు ఒక్కటి గూడా మిగలకుండా చిన్న చిన్న సన్న దుమ్ము ఉంటుంది గదా! అవి కూడా లేకుండా నీట్‌గా ఇట్స్ గోనా టేక్ ఇట్ అప్. అలా నీట్‌గా హూవర్ చేసేసి ఇప్పటికే టైమ్ అరౌండ్ 4 ఎంతో అవుతుంది. దాని తర్వాత డిష్ వాషర్ గూడా నీట్‌గా అన్నీ క్లీన్ చేసేసింది. దాన్ని తీసి ఐయామ్ ఎంప్టీయింగ్ ద డిష్ వాషర్ సో, వి కెన్ పుట్ అప్ ది ఆఫ్టర్‌నూన్ ఆఫ్టర్‌నూన్ డిషెస్ అండ్ ఆల్సో నైట్ డిషెస్ అన్ని దాంట్లో లోడ్ చేయడానికి ఇప్పుడైతే దాన్ని అన్‌లోడ్ చేస్తున్నాను. అప్పటికే మమ్మీ గూడా లేసేసారు. అండ్ దెన్ ఇక్కడ మా డిన్నర్‌కి కొన్ని పప్పులున్నాయన్నమాట. చనా ఇంకా పీస్ ఇవి మా పిన్ని తీసుకొచ్చింది. సో, షీ జస్ట్ బాయిల్డ్ అండ్ బ్రాట్ దెమ్. సో, నేనైతే అవే తింటున్నాను. అండ్ దిస్ ఈస్ లైక్ మై ఫేవరెట్ కైండ్ ఆఫ్ డిన్నర్. నాకిలా పప్పులంటే చాలా ఇష్టము. దాటిని అంటే మసాలా యేసుకొని, ఆనియన్స్ యేసుకొని తిన్నా బావుంటది. ఉత్తవి తిన్నా బావుంటది. వాటితో ఎన్ని చేసుకున్నా నాకు అన్నీ ఇష్టం. అండ్ మా మమ్మీ కూడా చాలా చేస్తది. ఎనీవే అయితే ఇవి తినేసి ఐ వాస్ జస్ట్ స్క్రోలింగ్ త్రూ ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఆల్ థట్ స్టఫ్. ఇప్పుడైతే నేను ఐయామ్ గోనా డూ సమ్ వాయిస్ ఓవర్ ఫర్ వన్ ఆఫ్ మై రీల్స్. నేను రీసెంట్‌గా అంటే ఈరోజే ఒక రీల్ అయితే ఫిల్మ్ చేశా. అబౌట్ జస్ట్ ఎ డే ఇన్ మై లైఫ్ కైండ్ ఆఫ్ రీల్ అండ్ ఆల్సో వాట్ ఐ ఏట్ ఇన్ ఎ డే కైండ్ ఆఫ్ రీల్స్ దాన్నైతే ఫిల్మ్ చేస్తున్నాను ఇక్కడ నీట్‌గా. అండ్ దిస్ ఈస్ సో ఫన్నీ ఇలా ఆ మైక్ పెట్టుకొని రికార్డ్ చేయడం ఇస్ సో వియర్డ్ సమ్‌టైమ్స్. నేను యూజువల్‌గా ఇంట్లో ఉన్నప్పుడు ఇలా మైక్‌తో అయితే రికార్డ్ చేస్తా. బట్ ఇంట్లో లేనప్పుడు ఐఫోన్ హెడ్‌ఫోన్స్ ఉంటుంది గదా! వైర్డ్ వన్స్ వాటితో అయితే రికార్డ్ చేస్తా. యూజువల్లీ నేను ఆఫీస్‌లో రికార్డ్ చేసేటప్పుడు దాంతో రికార్డ్ చేస్తా. బట్ ఇంట్లో రికార్డ్ చేసేటప్పుడు ఈ మైక్‌తో అయితే రికార్డ్ చేస్తా. ఐ గాట్ దీస్ ఫ్రమ్ అమెజాన్. ఎంత పడింది నాకు? ఐ డోంట్ రిమెంబర్ గైస్. బట్ నాకైతే ఆఫర్ ఉన్నిందని చెప్పి ఐ గాట్ ఇట్. ఇట్ ఈస్ ఎక్స్‌పెన్సివ్ ఓన్లీ బట్ నాకు ఆఫర్‌లో అయితే దొరికింది. అండ్ దాని తర్వాత నీట్‌గా జుట్టంతా ఆరిపోయింది కాబట్టి దాన్ని నీట్‌గా క్లిప్ అయితే పెట్టుకున్నాం. అండ్ నౌ లెట్స్ డు మై నైట్. ఇప్పుడు నేను కొంసేపు పనుకొని అయితే లేసాను. టైమ్ ఇప్పుడు అరౌండ్ 7:38 ఎంతో అవుతుంది. నేనైతే ఇక్కడ ఒక ఫేస్ మాస్క్ చేసుకున్నా. దిస్ ఫేస్ మాస్క్‌లో అంటే నార్మల్ బేసన్ అవన్నీ కలిపి మా మమ్మీ ఒక ఫేస్ మాస్క్ ఏమంటారు ఫేస్ మాస్క్ మిక్స్చర్ అయితే రెడీ చేసి పెట్టింది. వాటిలోనే కొంచెం థిక్‌గుండే పెరుగేసి నీట్‌గా కలిపి అప్లై చేసుకున్నాను. దాని తర్వాత నార్మల్‌గా ఫేస్ వాష్ చేసుకొని నేను టవల్స్ అన్నీ యూజ్ చేయకుండా ఐ గాట్ దిస్ డిస్పోజబుల్ వైప్స్ అనమాట. ఐ నో దే ఆర్ నాట్ సస్టైనబుల్ బట్ దీస్ ఆర్ బయోడిగ్రేడబుల్. సో, ఐ హోప్ ఇట్స్ ఓకే. ఐయామ్ జస్టిఫైయింగ్ దెమ్. ఇది కంప్లీట్ అయిపోయాక ఐయామ్ నాట్ గోనా గెట్ అనదర్ వన్ అండ్ లిటరల్లీ తెల్లారి చేసిన స్కిన్ కేరే ఇప్పుడు కూడా చేశాం. ఏం డిఫరెన్స్ లేదు. జస్ట్ సెంటెల్లా యాంప్యూల్ అప్లై చేశా. దాని తర్వాత ఐ అప్లైడ్ సమ్ ఏమంటారు స్పాట్ ట్రీట్మెంట్ దట్ ఈస్ ఆల్ ఐ అప్లైడ్. నేనైతే ఇప్పుడు స్వీట్ తిన్నాను గదా! నాకైతే అస్సలు నిద్రొస్తుంది ఎందుకో. బట్ ఐయామ్ జస్ట్ కంట్రోలింగ్ మై సెల్ఫ్ అండ్ రికార్డింగ్ దిస్ వీడియో గైస్ జస్ట్ ఫర్ యూ పీపుల్. అండ్ దాని తర్వాత లిప్ బామ్ అయితే అప్లై చేసుకున్నా. నేను లిప్ బామ్ తుషి ఎత్తుకెళ్ళిపోయాడు వర్క్‌కి. సో, ఐయామ్ జస్ట్ లెఫ్ట్ విత్ దిస్ ఓల్డ్ వన్. సో, ఐయామ్ జస్ట్ గోనా అప్లై థాట్ అండ్ ఐ యామ్ ఆల్ రెడీ ఫర్ ద డే. నేనైతే హాల్‌లోకొచ్చా మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారని చూసేకి. వాళ్ళు 'లాపతా లేడీస్' సినిమా చూస్తున్నారు. ఐ జస్ట్ లిటరల్లీ లైక్ థట్ వీడియో సో మచ్. ఆ సినిమా కూడా చాలా బావుంటుంది. ఇఫ్ యూ హావెంట్ వాచ్డ్ 'లాపతా లేడీస్' యూ హావ్ టు రన్. ఇట్ ఈస్ సో గుడ్. చాలా అంటే చాలా బావుంటది. మా మమ్మీ, డ్యాడీ, తుషిక్ అందరికీ నచ్చింది దిస్ మూవీ. ఇట్ ఈస్ 100% రికమెండెడ్ మూవీ. గో వాచ్ ఇట్. నేనైతే ఇక్కడ సినిమా చూస్తూ మ్యాంగో కుల్ఫీ ఐస్ క్రీమ్ థాట్స్ వాట్ మా మమ్మీ చేసింది. అది ఫ్రిడ్జ్‌లోనే ఉన్నింది. సో, ఐయామ్ జస్ట్ గోనా ఎంజాయ్ థాట్ వైల్ వాచింగ్ 'లాపతా లేడీస్.' అండ్ ఆల్సో ఈ సినిమా అసలు అంటే విలన్స్ ఉండరు, ఫైటింగ్ ఉండదు. ఇట్ ఈస్ వెరీ నైస్. ఇట్ ఈస్ వెరీ వెరీ కామింగ్ మూవీ. యూ షుడ్ డెఫినెట్‌లీ వాచ్ ఇట్. మీకు హిందీ అర్థమవుతుంది. లేకపోతే ఐ థింక్ యూ ఈవెన్ హావ్ సబ్‌టైటిల్స్. సో, యూ కెన్ పుట్ అప్ సబ్‌టైటిల్స్ అండ్ వాచ్ ఇట్. అండ్ నేనైతే ఇక్కడ నీట్‌గా ఐస్ క్రీమ్ తింటూ సినిమా అయితే చూసేసాం. దాని తర్వాత అండ్ నౌ ఇట్స్ టైమ్ ఆఫ్ ద డే వేర్ ఐ డూ the thing I don't like, but I know it's good. That is having the Trifalam Churna or Trifala Churnam, Trifala Churna, whatever you call it. It is available everywhere. నేనైతే ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో కొన్ని లూక్ వార్మ్ వాటర్ వేసుకొని దాంట్లో ఈ మిక్స్చర్ వేసి అయితే కలిపాను అండ్ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ మీ టు డ్రింక్ అండ్ ఐఎమ్ జస్ట్
అస్సలెంత కష్టపడి తాగుతానో నేను అసలు మీకు తెలీదు. ఐ వాస్ లైక్ ఓకే. జస్ట్ 3 సిప్స్, జస్ట్ 3 సిప్స్, జస్ట్ 3 సిప్స్ అయిపోయిందంటే ఇంక తాగను. జస్ట్ 3 అని కంట్రోల్ చేసుకుంటున్నా. సో, ఐయామ్ జస్ట్ కౌంటింగ్ యాస్ వెల్. సో, ఫస్ట్ సిప్ సక్సెస్‌ఫుల్‌గా తాగేసా. జస్ట్ వామిటింగ్ రాలేదంతే. నౌ సెకండ్ సిప్ ఇట్స్ లైక్ ఎంత కష్టమంటే ఇట్ గివ్స్ యూ లైక్ గూస్ బంప్స్ ఆల్ త్రూ యువర్ బాడీ అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ వెరీ, వెరీ వియర్డ్ టేస్ట్. మీరు టేస్ట్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. అండ్ దట్ ఈస్ ఇట్. 3 సిప్స్ నీట్‌గా తీసుకున్నాక ఐ యామ్ బ్యాక్ టు బ్యాక్. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఐల్ సీ యూ గైస్ టుమారో. బై.